సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే అత్యాధునిక విమానాలు రేపటి కాలంలో వాస్తవ రూపం దాల్చనున్నాయి. కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్న విమానాల ఆకృతి, వేగాలకు త్వరలోనే విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ఉదాహరణకు స్కై ఓవి పేరుతో ఒక వినూత్న విమానపు డిజైన్ త్వరలోనే నిజరూపం దాల్చనుందని అంటున్నారు విశ్లేషకులు. ఈ డిజైన్ ను బార్సిలోనాకు చెందిన ఆస్కార్ వినల్స్ అనే డిజైనర్ రూపొందించారు. ఇప్పటికే దాని ఊహా చిత్రాలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. వాటిని చూసిన నెటిజన్స్ తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. భవిష్యత్తులో ఎగరనున్న ఈ వినూత్న కమర్షియల్ ఫ్లైట్ ప్రస్తుతం ఉన్న విమానాల కన్నా పూర్తి భిన్నంగా ఉండబోతోంది. డిజైనర్ ఆస్కార్ వినల్స్ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే స్కై ఓవి విమానాన్ని బ్లేడ్లెస్ టర్బోజెట్ ఇంజిన్లతో రూపొందించనున్నారు. అందులో 300 మంది ప్రయాణికులు చాలా సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుంటుంది. అంతేకాదు చాలా పెద్ద సంఖ్యలో సరుకులను కూడా ఇది తేలికగా మోసుకుపోగలదు. అందులో కావాల్సినంత విశాలమైన స్థలం ఉంటుంది కాబట్టి విలాసవంతమైన సౌధానాలు ఆటోమేటిక్ గా ఏర్పాటు చేశారు. పైగా గంటకు 1850 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయేంత శక్తివంతమైన విమానం అవడంతో ఇప్పుడు అమలులో ఉన్న ప్రయాణ కాలం సగానికి సగం తగ్గిపోతోంది. అంతేకాదు పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ ఇది మరింత మెరుగ్గా ఉండబోతోంది. ఎందుకంటే దీనిని నడిపించడానికి హైడ్రోజన్ ఇంధనం ఉపయోగించుకునే వీలుంటుంది. దాంతో కాలుష్యం అన్న మాటే ఉండదు. పొగ నుంచి కర్బన ఉద్గారాలను విడుదల చేయదు. అసలు పొగన్నదే ఉండదు. ఈ విమానాలను విమానాశ్రయాలలో పార్క్ చేసినప్పుడు పెద్దగా స్థలం కూడా అవసరం లేదు. కారణం ఈ అతిపెద్ద విమానం అవసరమైనప్పుడు రెక్కలను మూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎయిర్పోర్టులో అత్యంత ఖరీదైన స్థలం ఆదా అవుతోంది. ఈ భవిష్యత్ విమానాల ఇంజన్లు చాలా తేలికగా ఉంటాయి కాబట్టి చాలా నిశ్శబ్దంగా మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. ప్రస్తుతం ఉన్న విమానాల కన్నా వీటిలో ప్రయాణం పూర్తి భిన్నంగా ఉంటుంది. విశాలమైన స్థలం, ప్రత్యేకమైన వస్తువులు, లగ్జరీ సౌకర్యాలు తప్పకుండా ఉంటాయి. ఈ విమానాల డిజైన్ లోనూ మరో ప్రత్యేకత ఉంది. అది మరేంటో కాదు, ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తన పరిధిని పెంచుకుంటున్న ఏఐ కూడా విమానంలో అంతర్లీనంగా పనిచేస్తూ ఉంటుంది. విమానం నిర్వహణ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధ ఆధ్వర్యంలో నడుస్తోంది. వీలైనన్ని కొత్త టెక్నాలజీలన్నీ కూడా ప్రవేశపెట్టడంపైనే డిజైనర్ ఆస్కర్ వినల్స్ పూర్తి దృష్టి పెట్టారు. గతంలో ఇదే డిజైనర్ కంపెనీ రూపొందించిన ఊహాజనిత విమానం చాలా మందిని ఆకట్టుకుంది. అందులో కూర్చుంటే న్యూయార్క్ నుంచి లండన్ నగరాన్ని కేవలం 80 నిమిషాల్లోనే చేరుకునే వీలుంటుంది. ఆ విమానం ప్రపంచంలోనే చివరి కమర్షియల్ సూపర్ సానిక్ జెట్ కాంకర్డ్ కన్నా 2 రెట్లు పెద్దదిగా ఉంటుంది. పైగా దానికన్నా 2 రెట్లు వేగంగా ప్రయాణిస్తుందని చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ మోడల్ సైతం ఇప్పుడు పరీక్షల స్టేజ్ లో ఉంది. భవిష్యత్తులో ఇవి ఆకాశంలోకి ఎగరనున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఇది ప్రస్తుతం విమానయాన రంగంలో త్వరలో రానున్న లేటెస్ట్ విమానాలు. ఈ పరిశ్రమ ఎప్పుడూ తనను తాను కాపాడుకునేందుకు, తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తూనే ఉంటుంది. డిజైన్, సాఫ్ట్వేర్, ఎంటర్టైన్మెంట్, ఇంధన పొదుపు అన్నది ఎప్పటికప్పుడు ఛాలెంజింగ్ గానే ఉంటుంది. ప్రస్తుతం వాతావరణ మార్పుల సమస్య విమానాలపై ప్రభావం చూపిస్తున్న దశలో ఉంది. వాతావరణంలో వస్తున్న విపరీత మార్పుల కారణంగా మొదట ప్రభావితం అయ్యేది విమానాలే. అందుకు మొన్నటి సింగపూర్ విమానం కుదుపురును ఉదాహరణగా తీసుకోవచ్చంటున్నారు విశ్లేషకులు. ఇక రేపటి కాలంలో టర్బులెన్స్ల వలన ప్రమాదాలు సర్వసాధారణం కానున్నాయని అంటున్నారు. వాటిని నివారించడం అన్నది కొన్ని సందర్భాలలో చాలా కష్టంగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలిలో అకస్మాత్తుగా వచ్చే మార్పులను రాడర్లు గుర్తించకపోవడం ప్రమాదాలకు దారితీస్తోంది. రాబోయే 2 దశాబ్దాలలో విమానయానం ఏ మార్పులకు లోను కానుందని చెప్పడం కష్టమే. అయితే రోజు రోజుకు మారుతున్న ట్రెండ్స్ బట్టి కొన్ని విషయాలలో అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. రాబోయే కాలంలో ప్రయాణికులకు తమ హాలిడేస్, బిజినెస్ ట్రిప్స్ మాత్రం ప్రత్యేకంగా, ఎంజాయబుల్ గా, ఎకో ఫ్రెండ్లీగా ఉండబోతున్నాయి. మనలో ఒక తరానికి ఒకప్పటి సూపర్ సానిక్ ఫ్లైట్స్ చూసిన అనుభవం ఉంది. 1976 నుంచి 2003 వరకు సాగిన కాంకర్డ్ సూపర్ సానిక్ విమానాల శకానికి ఒక రకంగా తాత్కాలికంగా బ్రేక్ పడింది. 45 ఏళ్ల క్రితం న్యూయార్క్ నుంచి లండన్ కు మామూలు విమానంలో 7 నుంచి 8 గంటలు పట్టేది. కానీ సూపర్ సానిక్ విమానం మాత్రం ఆ దూరాన్ని కేవలం 3 గంటల్లోనే అధిగమించేది. కానీ ఆ విమానం నుంచి భారీగా శబ్దం వస్తుండేది. ఆ శబ్దం కారణంగా భూమిపై ఇండ్లకు పగుళ్లు వచ్చేవి. సానిక్ బూమ్ కారణంగా జనానికి తలనొప్పి కలిగేది. ఈ విమానం వల్ల జరుగుతున్న నష్టంపై కోర్టుల్లో పిల్స్ పడుతుండడం, తరచూ ప్రమాదాలకు గురవుతుండడంతో చేసేదేమీ లేక బ్రిటిష్ ఎయిర్వేస్, ఎయిర్ ఫ్రాన్స్ సంస్థలు కాంకర్డ్ సూపర్ సానిక్ విమానాలను రద్దు చేయడం జరిగింది. సన్నగా సూదిమొరలా ఉండే ముక్కు భాగంతో కాంకర్డ్ విమానాలంటే అప్పట్లో జనానికి థ్రిల్లుతో కూడిన హడలుండేది. కానీ వాటి మెయింటెనెన్స్ కూడా భారీగా ఉండేది.
అయితే నేటి కాలానికి అనుగుణంగా వాటిని అభివృద్ధి చేసి రేపటి తరాలకు అందించే ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. నాసా ఆధ్వర్యంలో వీటి నుంచి వచ్చే శబ్దాన్ని, ఇంధనం నుంచి వచ్చే పొగ కాలుష్యాలను లేకుండా చేసి అంతే స్పీడ్ తో ప్రయాణించేలా కొత్త తరం జెట్ విమానాలు కూడా రాబోతున్నాయి. బూమ్ సూపర్ సానిక్ అనే స్టార్టప్ కంపెనీ నుంచి 205 అడుగుల పొడవు కలిగి ఉండి మామూలు విమానాల కన్నా రెట్టింపు స్పీడ్ తో నడిచేలా రూపొందించడం జరిగింది. ఈ కంపెనీతో యునైటెడ్ ఎయిర్లైన్స్ కంపెనీ భాగస్వామ్యంతో ఫ్యాక్టరీ కూడా నెలకొల్పబోతున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2029 సంవత్సరానికల్లా 17 సూపర్ సానిక్ విమానాలు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇక రాబోయే కాలంలో ఎయిర్ ట్రావెలింగ్ అన్నది సాంప్రదాయేతర ఇంధనాలతో నడవబోతున్నాయి. శిలాజ ఇంధనాలైన ఎయిర్ పెట్రోల్ కు బదులు హైడ్రోజన్ ఫ్యూయల్ మార్కెట్లోకి రాబోతోంది. దాంతో విమానాల వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టం గణనీయంగా తగ్గనుంది. దాదాపు ధ్వని వేగంతో నడవబోయే విమానాల నుంచి గతంలో విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ లో 80% తగ్గుదల ఉండబోతోంది. విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ల నుంచి 2026 కల్లా హైడ్రోజన్ ఇంధనంతో A380 మోడల్ ఎయిర్ లైనర్స్ తయారు కాబోతున్నాయి. రాకెట్ ప్రయోగాలలో లిక్విడ్ హైడ్రోజన్ వల్ల ఉత్పన్నమయ్యే శక్తి గురించి ఇప్పటికే మనకు తెలుసు. భూమి గురుత్వాకర్షణ శక్తిని తప్పించుకునేందుకు ఈ ఇంధనం అద్భుతమైన ఫలితాన్నిచ్చింది. ఆ ఇంధనాన్ని వాడుకునేలా ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. కొత్త విమానాల డిజైన్ విషయంలో ఇన్నోవేటివ్ పద్ధతులను ఉపయోగించుకోనున్నారు. విమానాలలో డబుల్ డెక్కర్ క్యాబిన్లు, మల్టిపుల్ ట్రైన్ వింగ్స్ ఉపయోగించబోతున్నారు. ఇక ఎయిరో డైనమిక్ విధానంలో ఇంగ్లీష్ అక్షరం వి ఆకారంతో ఒక కొత్త మోడల్ విమానాలు 2040 కల్లా గాల్లోకి ఎగరనున్నాయి. భవిష్యత్తులో బోల్ట్, ఊబర్ లాంటి క్యాబ్ సర్వీసులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఒక్క బటన్ నొక్కితే చాలు గమ్యస్థానం చేరుకునేలా వాటి సర్వీసులు మెరుగుపడనున్నాయి. ఇప్పటికే ఊబర్ ఎలివేట్ పేరుతో ఎయిర్ టాక్సీ ప్రారంభమైంది. లాస్ ఏంజల్స్, డాలస్, మెల్బోర్న్ లాంటి నగరాలలో 2023 నుంచే ఊబర్ ఎలివేట్ సర్వీసులు మొదలయ్యాయి. ఇవి ఎక్కడా ట్రాఫిక్ జామ్ కు గురి కాకుండా నేరుగా ఆకాశంలోనే సురక్షితంగా ప్రయాణిస్తూ సేవలందిస్తున్నాయి. రాబోయే రోజులలో ప్రయాణికులకు వినోద కార్యక్రమాల విషయంలో చాలా మార్పులు రాబోతున్నాయి. అందులో ఫ్లైట్ సిమ్యులేటర్స్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ప్రయాణం అంటే బెదిరిపోకుండా వారిని వివిధ రకాలుగా బిజీ చేసేందుకు ఇవి పనిచేస్తాయి. ఇప్పటికే పలు ఎయిర్లైన్ కంపెనీలు వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీల పేరుతో ఈ సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు. విమాన ప్రయాణం అంటేనే సమస్యలతో కూడుకొని ఉంటాయి. భారీ ఖర్చులతో, భయంతో కూడిన ప్రయాణాలు అనివార్యంగా కొనసాగిస్తున్నారు. రాబోయే రోజులలో ఆ సమస్యలన్నీ తక్కువ ఖర్చుతో దూరం కాబోతున్నాయి.